హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో తగ్గినటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎప్పుడు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగనుంది. భారీ ఈదురుగాలులు గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రస్తుతానికి బంగాళాఖాతంలోనే కొనసాగడంతో ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉండనుంది. ఇక తెలంగాణ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం వర్షాలు తగ్గవు. తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతం కానీ, కరీంనగర్, వరంగల్, మేడ్చల్, మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల్లో చిరుజల్లులు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లా, గుంటూరు, కృష్ణా, కోనసీమ, ఆ తర్వాత తూర్పుగోదావరి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో 3 రోజుల తర్వాత నుంచి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమలో ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.